ప్రపంచ తెలుగు మహాసభల సంరంభం నేటితో ముగియనుంది. చివరి రోజు వివిధ కార్యక్రమాలు అలరించనున్నాయి. సభల తీర్మానాలను ప్రముఖుల సమక్షంలో ఆమోదించనున్నారు. తిరుపతిలో జరుగుతున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభలకు దేశ విదేశాల నుంచి మాతృభాషాభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రధాన వేదిక, ఉపవేదికలు, సాహిత్య పుస్తక ప్రదర్శనలు కిటకిటలాడుతున్నాయి. రెండో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జనప్రవాహం కొనసాగింది. తెలుగుదనం ముట్టిపడే వస్త్రధారణతో చిన్నారులు మహాసభల ప్రాంగణాలకు తరలివచ్చారు. 80 వసంతాల తెలుగు సినిమా ఛాయాచిత్రాల ప్రదర్శనశాల సందర్శకులను విశేషంగా అలరించాయి. చిత్తూరు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధునాతన వ్యవసాయ పద్ధతులు ఆకట్టుకున్నాయి. ఇది ఎంతన్నా కానీ పిల్లలకు మర్చిపోయే దీనిలో కొంతమంది తెలుగు అనేది ఏంది, సంస్కృతి ఏంది అనేది కనుక్కుంటున్నారు. కానీ ఇప్పుడు తెలుగు మాట్లాడడం చాలా మంది విద్యార్థులకు రావట్లేదు కాబట్టి దీన్ని అటెండ్ చేయడం వల్ల దాని ప్రాముఖ్యతను తెలుసుకోగలుగుతున్నాం. ప్రయోజనం ఉందా లేదా అన్నటువంటిది ప్రాథమికంగా మనకు తెలియకపోవచ్చు, కానీ కాకపోతే ఆ స్ఫూర్తి అన్నటువంటి దాన్ని మాత్రం పిల్లల్లో మనం నింపినాము అన్నటువంటి తృప్తిని మాత్రం మూటగట్టుకోవడానికి సభలు చక్కగా పనికొస్తాయి. సభల్ని కనీసం 5 సంవత్సరాలకు ఒకసారైనా జరిపితే యువతరంలో వచ్చేటువంటి తరానికి మేలు చేసిన వాళ్ళు అవుతారని ప్రభుత్వ పాలకులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నారు. 2 రోజుల పాటు అలరించిన మహాసభలు ఇవాల్టి ముగింపు సమావేశంలో పాలన, బోధనా భాషగా తెలుగు, వ్యవహారంలో తెలుగు వాడకం పెంచేలా చర్యలు వంటి 6 తీర్మానాలను ఆమోదించనున్నారు. ప్రవాసాంధ్రులకు భాషా వ్యాప్తికి అడ్డంకులను అధిగమించేందుకు ఇందులో తీర్మానం ఉండే అవకాశం ఉంది. వచ్చే మహాసభలు ఎక్కడ నిర్వహించేది ఇదే వేదికగా ప్రకటించనున్నారు. ఆఖరి రోజు కవి సమ్మేళనాలు, సంగీత కచేరీలు, పద్య నాటికలు, సన్మానాలు, పత్రికా రంగం, అంతర్జాలంలో తెలుగు అంశాలపై చర్చలు నిర్వహించనున్నారు. ప్రధాన వేదిక నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం అలరించనుంది. ముగింపు వేడుకలకు హాజరవటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నమే తిరుపతికి చేరుకుంటారు. కేంద్ర మంత్రులు పల్లం రాజు, చిరంజీవితో పాటు ప్రత్యేక అతిథిగా తమిళనాడు గవర్నర్ రోసయ్య హాజరు కానున్నారు.